సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. పరమ తేజస్సైనటువంటి దాన్ని గ్రహించడానికి క్షేత్రము యోగ్యమై ఉండాలి. ఆ పుచ్చుకునేటప్పుడు ప్రహృష్టమైనటువంటి వదనంతో ఎంతో సంతోషంతో అంగీకరిస్తే అంత తేజోవంతుడైన కుమారుడు కలుగుతాడు. ఆ అంగీకరించేటప్పుడు కానీ ఏదైనా దోషం ఆసన్నమైందా కుమారుడు తేజోవంతుడు కాడు. దోషములు వస్తాయి శరీరంలో. కాబట్టి ఆమె సంతోషంగా అంగీకరించాలంటే ఒక్కడే వెళ్ళి అడగాలి, ఇది దేవతా కార్యం అని. అంతేకాని మేమందరం దేవతా కార్యం మీద వెడుతున్నామని మీరందరూ వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించినట్టు అడగకూడదు. గంగమ్మని ఒక్క అగ్నిహోత్రుణ్ణి పంపండి చాలండి. ఇప్పుడు దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. అయా నువ్వు వెళ్ళి గంగాదేవిని అడుగు అని. ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం, ఎంత గంగమ్మ అయితే మాత్రం అడిగే విషయం అది. నా ఎందున్నది పరమశివుని యొక్క తేజస్సు, అది నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు కొడుకుని కను అని అగ్నిహోత్రుడు మాత్రం ఎలా అడుగుతాడు? పరమపావని అయినటువంటి గంగ శాపవాక్కు విడిచిపెడితే నీ ఎందున్న శివవీర్యము నిష్ఫలమగుగాక, టెంపరివై మాట్లాడావు అందనుకోండి, ఏమైపోతుంది? ఇంకా కుమార సంభవం ఇది. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెడుతూనే మొదటి మాట ఏం మాట్లాడాడంటే, దేవతానాం ఇదం కావ్యం గర్భం ధారయ వైదేవి దేవతానాం ఇదం ప్రియం అన్నాడు. అమ్మా గర్భమును ధరించు. దేని కొరకు అంటే దేవతానాం ఇదం ప్రియం, దేవతల యొక్క ప్రియమును చేకూర్చడానికి. ఏమిటయా దేవతలకు ఎందుకు సంతోషం నేను గర్భం ధరిస్తే అని అడుగుతుంది. అమ్మా తారకాసుర భంజనం అవ్వాలి. ఇంత క్లిష్టమైన స్థితి ఏర్పడింది. ఈ ఒక్కసారి పరమశివుని యొక్క తేజస్సు నిష్ప్రయోజనం అయిపోయిందా ఇక తారకాసుర సంహారం జరగదు. నువ్వు వినా పట్టగలిగిన క్షేత్రం లేదు. దేవతల భార్యలందరికీ శాపాలున్నాయి, పుచ్చుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. నువ్వు పార్వతీదేవి అక్కవి కనుక నువ్వు ఒక్కదానివే ధైర్యం చేసి తీసుకుని చెల్లెల్ని సముదాయించగలవు. అందుకనమ్మా నువ్వు పట్టవలసింది. అందుకే లోకంలో భూమి భరించాలి, గంగ భరించాలంటారు దేన్నైనా. కాబట్టి అమ్మా నువ్వే భరించాలి అని గర్భం ధారయ వైదేవి దేవతానాం ఇదం ప్రియం తస్య వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. వెంటనే గంగాదేవి ఆ మాటలు విని, ఓ దేవతల్ని సంరక్షించాలి, దేవతల్ని కాపాడకపోతే లోకములు ప్రశాంతంగా ఉండవు, దేవతానుగ్రహంతోటే లోకములు శాంతి పొందుతాయి. కాబట్టి ఇప్పుడు దేవతల్ని లోకాల్ని కాపాడడం కోసం అగ్నిహోత్రుని ఎందున్నటువంటి శివ తేజస్సుని నేను స్వీకరించాలి అని అంగీకరించి అగ్నిహోత్రుడితో నీ యందున్న శివ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టు అని. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సుని గంగమ్మ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగమ్మ క్షుభితమైపోయింది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారుతోందో గంగంతా ఉడికిపోయి నా సర్వావయవములు కూడా క్షోభించిపోతున్నాయి, నేను ఈ శివ తేజస్సుని పట్టుకోలేను, విడిచిపెట్టేస్తాను. ఎక్కడ విడిచిపెట్టేయమంటావో చెప్పు, వదిలేస్తాను. నేను లోపల పిండాన్ని ఉత్పత్తి చేసి పిల్లవాణిగా ధరించలేను. ఎందుకంటే దాని యొక్క అమితమైన ఉష్ణాన్ని తేజస్సుని ధరించడానికి నా యొక్క శక్తి చాలటలేదు. ఒక్క క్షణం ఉంచుకోలేను. ఎక్కడ వదిలిపెట్టమంటావో చెప్పు, వదిలేస్తాను. దేవతల ముఖాలన్నీ అయిపోయింది. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ గంగమ్మ కూడా నేను వదిలిపెట్టేస్తానంది. అంటే గర్భస్రావం అయిపోతుంది. కాబట్టి ఇక కుమార సంభవం జరగదు. కాబట్టి తారకాసుర భంజనం జరగదు. కాబట్టి లోకముల యందు శాంతిగా దేవతలు మనుష్యులు బ్రతకడం అన్నది ఉండదు. ధర్మచక్రము తిరగదు. వేదము ప్రవర్తించే అవకాశం లేదు. ఇంతటి ఉపద్రవం ఏర్పడిపోయిందని తలపట్టుకున్నారు. ఏం జరుగుతుంది అని ఎంత ఉత్కంఠతో చూశారంటే 33 కోట్ల మంది దేవతలు, దిక్పాలురు, ఆ సృష్టికర్త, స్థితికర్త, వీళ్ళందరూ కూడా ఏమవుతుంది, పిల్లవాడు జన్మిస్తాడా, గర్భస్రావం అయిపోతుందా, అపారమైనటువంటి ఉత్కంఠతో చూస్తున్నారు. అగ్నిహోత్రుడు చూశాడు. అబ్బెబ్బెబ్బే వీల్లేదు, నీ ఎందే ఉంచుకో, శిశువు తయారయ్యే వరకు అని ఎలా చెప్పగలడు? చెప్పలేడు. అందుకని ఆయన అన్నాడు, అథాబ్రవీదిదం గంగాం
సర్వదేవ హుతాశనః ఇహ హైమవతే పాదే గర్భోయం సంనివేశ్యతాం అన్నాడు. నేను మాత్రం చేయగలిగినది ఉంది, నువ్వు ఆ శివ తేజస్సుని భరించలేకపోతే అదిగో హిమాలయ పర్వతాల దగ్గర ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండ పక్కన శరవణ తటాకం ఉంది, అదిగో ఆ కొండ దగ్గర విడిచిపెట్టేసేయి, ఆ తేజస్సుని వదిలిపెట్టేసేయి. వెంటనే గంగమ్మ తనలో ఉన్నటువంటి తేజస్సుని పిండ రూపాన్ని పొందింది. అది ఎందుకని మరి గంగమ్మతో కలిసింది కదా, కలిసిన కారణం చేత పిండ రూపాన్ని పొందేసింది, పొంది వృద్ధి చెందుతోంది. ఆ చెందుతున్న దాన్ని జార్చేసింది, జార్చి హిమవత్ పర్వతం దగ్గర ఉన్న ఒక చిన్న పర్వతం మీద పడిపోయేటట్టుగా చేసింది. ఏం పడింది అక్కడ? పిల్లవాడు ఏమైనా పడ్డాడా? అందరికీ ఇది ఉత్కంఠ. వాడు గాని చిన్న శిశువు పడ్డాడా అయిపోయిందే తారకాసుర భంజనం. వాడు చూస్తున్నాడు ఏమవుతుందో చూద్దాం. ఇంత ఉత్కంఠ అక్కడ ఏముంది, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది అక్కడ. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆ శివుని యొక్క తేజస్సు పర్వతం మీద పడేటప్పటికి మొట్టమొదట భూమి అంతా జర్జర్ జర్జర్ పాకుతూ భూమిలోకి వెళ్ళిపోయింది, బంగారు రూపాన్ని పొందింది శివ తేజస్సు. అందుకే జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. బంగారం శివుని యొక్క తేజస్సు, శివవీర్యమే బంగారము. అందుకే దానికి అంత గొప్పతనం వచ్చింది. అందుకే దానికోసం అంత అన్ని అల్లర్లు. ఒక్క 10 రూపాయలు తగ్గిందంటే అమ్మో బాబోయ్ ఎంత అల్లరో, 100 రూపాయలు పెరిగిందంటే ఎంత దిగులు. కాబట్టి జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. జాత రూపం అన్న పేరు పొంది పుట్టిన రూపము కలిగినది. ఎందుకని అంటే పరమశివుని నుండి జారి అగ్నిహోత్రమునందు ఉండి గంగమ్మనందు చేరి ఆ హిమవత్ పర్వత ప్రాంతమునందు పడి ప్రకాశించి భూమిలోకి గనుల్లోకి చేరిపోయి. తత్తుల్యంగా బంగారము ఎంత ప్రకాశించిందో అంతగా కొద్దిగా తక్కువగా ప్రకాశించింది. ఆ తేజస్సులో ఉన్నటువంటి ప్రధాన పదార్థము నుండి 2 పదార్థములు ప్రకాశించాయి. ఒకటి బంగారం, 2 వెండి. కొద్దిగా క్షారం మిగిలిపోయింది అందులో. ఆ మిగిలిపోయినటువంటి క్షారంలోంచి ఇనుము, రాగి పుట్టాయి. చిట్ట చివర అందులో మలం మిగిలిపోయింది. ఆ అశుద్ధమైనటువంటి మలం ఆ వీర్యంలో మిగిలిపోయిన దాంట్లోంచి సీసము, తగరము పుట్టాయి. ఇంకా మిగిలిపోయినటువంటి శేషంలోంచి అనేకమైన లోహములు పుట్టాయి. అందుకే ఈ లోహములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాయి. వాటిని భూమిలోకి వెళ్ళింది కాబట్టి పరమశివుని యొక్క ఒక అనుగ్రహం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ప్రళయం వచ్చినప్పుడు నీట ముంచేస్తాడు లోకాలన్నింటినీ. ముంచేసినప్పుడు ఈ పునఃసృష్టి చేయడానికి ఏ జీవులు ఏం చేశారు, మళ్ళీ ఎంత చెయ్యాలన్న దాన్ని విభూతి కణాల రూపంలో తన ఒంటికే అలదుకుని విభూతి కణాలుగా ఉండిపోతుంది. మళ్ళీ పునఃసృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అమృత బీజములను, అంటే ఇవి మళ్ళీ బాగా పెరగడానికి వీలుగా అమృత బీజములను ఒక కుండలో పెట్టి ప్రళయ జలాల మీద విడిచిపెడతాడు. ఆ ప్రళయ జలాల మీద విడిచిపెట్టినటువంటి కుండ ప్రయాణించి 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 వచ్చి ఎక్కడో ఒక చోట ఆగుతుంది. ఆగిన చోట శివలింగం ఏర్పడుతుంది. అక్కడికొచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట అమృత బీజములను తీసి భూమిలో ఉంచుతాడు. ఉంచినప్పుడు మళ్ళీ ఇవి అలా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ అమృత బీజములను ఉంచినప్పుడు కలియుగంలో సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట పరమశివుడు అమృత బీజములను ఉంచినటువంటి ఆ కుంభము బయలుదేరి ఎక్కడ వచ్చి ఆగిందో ఆ క్షేత్రమే కుంభకోణం. అందుకే కుంభకోణంలో ఇప్పటికీ పరమశివుడి దర్శనానికి వెడితే పెద్ద కుండ బొమ్మ అవి వేసి ఉంటాయి. అక్కడ తమిళంలో రాసి ఉంటుంది కాబట్టి ఎవరికీ అర్థం కాదు. కానీ మొట్టమొదట అమృత బీజములను పరమశివుడు కుంభంలో ఉంచి విడిచిపెట్టినటువంటి ప్రదేశం అక్కడికి వచ్చి శివలింగం దగ్గర ఆగింది. అక్కడ సృష్టి ప్రారంభమైంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సు నుండి ఈ లోహములన్నీ ఉద్భవించాయి. అసలు ఈ బంగారం ఎవడికి కావాలి, వెండి ఎవడికి కావాలి, ఇనుము ఎవడికి కావాలి, రాగి ఎవడికి కావాలి, అక్కడ పిల్లాడు ఎవరైనా ఉన్నాడా, ఇది కావాలి. పైగా వచ్చిన పెద్ద గొడవ ఏమిటి? తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఈ దీపం వెలుగుతుంటే ఏం కనపడదు నాకు. అలా అక్కడ ఉన్నటువంటి తృణములు, గడ్డి పరకలు, చెట్లు, లతలు అన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశించేసాయి. ఎందుకని అక్కడ విడిచిపెట్టేసింది ఆవిడ ఆ పిండాన్ని.
విడిచిపెట్టేసినప్పుడు బంగారపు ముద్దయిపోయింది కాబట్టి ఆ కాంతి చిమ్మేసి ఎవరికీ ఏమీ కనపడలేదు. పరుగు పరుగున వచ్చి చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు శరవణ తటాకంలోంచి అక్కడ ఉన్నటువంటి రెల్లు పొదలు, శరవణం అంటే ఆ రెల్లు పొదలు ఈ వెండి కాంతికి బంగారు కాంతికి దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. రెల్లుకు ఆ లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా రాత్రిళ్ళు పౌర్ణమి నాడు రైల్లో ప్రయాణించి వెళ్ళిపోతుంటే ఉంది కదా అని బెర్తని నిద్రపోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూస్తే చీకట్లోకి రెల్లు పొదలు పున్నమి చంద్రుని యొక్క కిరణములు పడి తెల్లగా ఎంత కాంతితోటో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ రెల్లు పొదల మధ్యలోకి చూశారు. చూసేటప్పటికి అక్కడ ఒక పిల్లవాడు పడున్నాడు. అమ్మయ్యా, పుట్టాడు రా నాయనా, వీడు కుమారుడు అన్నారు. వీడే కుమారుడు, కుమార సంభవం. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అగ్నిహోత్రము నుండి శివుని యొక్క తేజస్సు జారింది. ఆకాశస్వరూపుడై అంతటా వ్యాపించినటువంటి పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రములోకి ప్రవేశించి అగ్నిలో నుండి గంగలోకి ప్రవేశించి గంగలో నుండి బయలుదేరి వాయువు యొక్క సహాయంతో భూమి మీదకొచ్చి పడి పంచభూతముల యొక్క స్పర్శతో అగ్ని రూపంలో పావకి ఒక జ్యోతిస్వరూపంతో ఆ కాంతుల మధ్యలో ఆ పిల్లవాడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తుకెళ్ళారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ముందు బతకాలి. ఆ శిశువు బతకాలంటే, ఆ పిల్లవాడు బతకాలి అంటే ముందు పాలివ్వాలి. ఎవరైనా అమ్మా వచ్చి పాలి అని ఎవరిని అడుగుతారు? వాళ్ళు గర్భస్రావమైంది గంగాదేవికి. ఆవిడ పాలిస్తుందో ఇవ్వదో తెలియదు. పాలివ్వడము అన్న మాట నేను సభాముఖంగా పవిత్ర హృదయంతో చెప్తున్నాను. నేను తల్లినన్న భావన ఉంటే అతడు పాలూరడం. ఆ భావన ఎక్కడుంది ఇంకా గంగమ్మకి? కాబట్టి ఆమె ఎందు ఎలా పాలూరుతాయి? ఎవరిస్తారా పిల్లవాడికి ఇప్పుడు పాలు? అందుకని వాళ్ళందరూ భయపడిపోయారు. పిల్లవాడు బతకడం ఎలా, ఎవరిస్తారు పాలని? అప్పుడు వాళ్ళు గబగబా కృత్తికల్ని పిలిచారు. కృత్తికలని వాళ్ళు జగన్మాత యొక్క స్వరూపాలే. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడితేనే కార్తీక మాసం వస్తుంది. ఆ కృత్తికలు 6గురిని పిలిచారు. పిలిచి గబగబా పాలివ్వండి, పిల్లవాడికి ఏమైనా ప్రమాదం వస్తే తారకాసురుణ్ణి చంపేవాళ్ళు లేడు, ముందు బతికించండి, పిల్లవాడికి పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు ఇస్తాన్లే, తొందరపడకు. తాక్షీరం జాతమాత్రస్య కృత్తికా నామముత్తమం కృత్వా సమయముత్తమం. వాళ్ళన్నారు దదుహు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః అన్నారు. మేం పాలిస్తాం, ఇంత గొప్ప పిల్లవాడు, మీ అందరి బతుకులు వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాడి బతుకు మా చేతిలో ఉంది, మేం పాలివ్వాలి. మేం పాలిచ్చిన తర్వాత మా సంగతి కథలో లేకుండా పోతే మాకే సంబంధం లేదంటే 33 కోట్ల మంది దేవతలు నిలబడి ప్రతిజ్ఞ చేయండి, పిల్లవాడు మాకు కూడా కొడుకు అని మీరు ఒప్పుకుంటే పాలిస్తాం. అయ్య బాబోయ్ పాలివ్వండర్రా, అంతే చాలు మీకు కొడుకే అని వాళ్ళన్నారు. వెంటనేను తతస్తు దేవతా సర్వాః కార్తికేయమితి బ్రువన్. వాళ్ళందరూ కూడా కృత్తికల యొక్క కుమారుడు కనుక ఈ పిల్లవాడు కార్తికేయుడు కాబట్టి పాలివ్వండి అన్నారు. అనగానే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పాలిచ్చారు. ఆ పిల్లవాడు బ్రతికాడు, లేదా ఆ పిల్లవాడు దక్కాడు. దేవతలందరూ సంతోషించారు. సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే సుబ్రహ్మణ్యుని ఆవిర్భవించినటువంటి విషయాన్ని విన్నంత మాత్రం చేత పరమశివుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, సమస్త దేవతలు ఆనందాన్ని పొందుతారు. దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ కృత్తికలు వెంటనే ఆ పిల్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా స్కందం గర్భ పరిస్రవే. ఆ పిల్లవాణ్ణి తీసుకుని గర్భము నుండి పరిస్రవించినటువంటి వాడు, గర్భస్రావమైనటువంటి కారణం చేత పుట్టినటువంటి ఆ పిల్లవాణ్ణి ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకున్నారు. స్నాపయన్ పరయా లక్ష్మ్యా. ఆ పిల్లవాడికి వెంటనే నీళ్లు పోసి చక్కగా స్నానం చేయించారు. స్నానం చేయిస్తే దీప్యమానం యథానలం. అది సుబ్రహ్మణ్యుణ్ణి జ్యోతి రూపంలో చూడడానికి కారణం అక్కడుంది. దీపం ఎలా ప్రకాశిస్తుందో, అగ్నిహోత్రము ఎటువంటి ప్రకాశంతో ఉంటుందో అటువంటి ప్రకాశంతో ఒక దీప శిఖలా ఆ పిల్లవాడు ఉన్నాడు. అటువంటి పిల్లవాడికి స్నాపయన్ పరయా లక్ష్మ్యా, పరమకాంతి రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి స్నానం చేయించారు. తాక్షీరం జాతమాత్రస్య. ఆ వాళ్ళకి వెంటనే మేము ఈ పిల్లవాడికి తల్లులము అన్న భావన పొందగానే, ఈ పిల్లవాడు మా కొడుకు అన్న భావన కలిగినటువంటి ఉత్తర క్షణంలో ప్రాతుర్భూతం తతక్షీరం కృత్తికా నామముత్తమం స్కన్నం షడాననో భూత్వా జగ్రాహస్తనజంపయః.
ఎప్పుడైతే మేము తల్లులమని ఆ కృత్తికలు భావన చేశారో వాళ్ళ యొక్క శరీరముల యందు పాలు ఊరే 6 తల్లులు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు. కూర్చుని ఇప్పుడు ఈ పిల్లవాడికి 6 పాలు ఎలా ఇవ్వాలి? 6 కదా కృత్తికలు ఉన్నాం, ఒక్కడే పిల్లవాడు కదా, చిన్న పిల్లవాడు, వీడు 6 పాలు ఎలా తాగుతాడు అనుకున్నారు. అనుకోగానే స్కన్నం షడాననో భూత్వా గర్భస్రావమై పడ్డ ఆ పిల్లవాడికి 6 ముఖాలు వచ్చాయి. 6 ముఖాలు వచ్చి గుండ్రంగా కూర్చున్నటువంటి 6 కృత్తికల యొక్క పాలు తాగేశాడు. ఎంతసేపు? ఆ పిల్లవాడు 6 కృత్తికల పాలు గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయత్సేన వీర్యేణ దైత్యసేన గణాన్ విభు. ఆ పిల్లవాడు ఒక్కరోజే తాగాడంతే ఆ పాలు. ఒకరోజు పాలు తాగగానే నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా ఇరిగిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.